సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతనోన్నత పాఠశాలలో విద్యార్థులకు చేతిరాతపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రముఖ చేతిరాత నిపుణులు ఏజాజ్ అహ్మద్ చేత తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అక్షరాలపై చేతిరాతతో మెలకువలు నేర్పించారు. అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే అనే నినాదంతో ఏజాజ్ అహ్మద్ చేస్తున్న కృషిని ఉపాధ్యాయులు అభినందించారు. చేతిరాతతో పాటు పద్యాలు, పెద్దల పట్ల ఎలా ఉండాలి అనే అంశాలను చక్కగా వివరించారు. ఈరోజు ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల సిద్దిపేట నందు విద్యార్థుల చేతిరాత కోసం వాళ్ళని బాగు చేయడానికి, అంటే అక్షరాలు గుండ్రంగా చక్కగా తప్పులు లేకుండా రాయడానికి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో పటుత్వం పెంపొందించడానికి మన సిద్దిపేట వాస్తవ్యంలో స్థానికంగానే కాక దేశ అంతర్జాతీయంగా మంచి చేతిరాత నిపుణులుగా పేరుగాంచినటువంటి శ్రీ ఏజాజ్ అహ్మద్ గారిని ఈరోజు మా పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల జరుగుతున్నటువంటి 230 మంది విద్యార్థులు గాను ఈరోజు ప్రత్యేక చేతిరాత శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు చాలా చక్కగా విద్యార్థులను వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని చక్కగా ఆనందపరుస్తూ, చక్కగా పెద్దలపైన ఎలా గౌరవం ఉండాలి, అలాగే చేతిరాతపై ఎంత శ్రద్ధ చూపించాలి, దాని స్థానం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అవసరం ఏమిటి అని విద్యార్థులకు నొక్కి ఒక్కని చెప్పారు. విద్యార్థులందరూ కూడా పరీక్షలో చేతిరాతతో రాసినట్టయితే, దస్తూరి బాగున్నట్టయితే సమాధానాలు చాలా ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. చూసేవారికి కూడా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మన విద్యార్థులకు ఒక ప్రాథమిక నైపుణ్యం అంటే రాయడం అనే ప్రక్రియలో మంచి నైపుణ్యం సంపాదించడానికి గాను ఈరోజు ఇలాంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని శ్రీ ఏజాజ్ అహ్మద్ గారి నేతృత్వంలో మా పాఠశాల జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా విద్యార్థులందరూ చేతిరాతల్లో చక్కగా నిపుణులు సంపాదించి భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థాయిలో ఎదగాలని, భవిష్యత్తులో వాళ్ళు పరీక్షలు రాసే సందర్భంలో కూడా వాళ్ళు రాసే సమాధానంలో ఎక్కువ మార్కులు పడి ఉద్యోగంలో వాటిలో చక్కగా స్థానం సంపాదించడానికి ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మా ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ నూతన పాఠశాల సిద్దిపేటలో చేతివ్రాత నిపుణుడు, ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ ఏజాజ్ అహ్మద్ సారు మా విద్యార్థులకు చక్కని రాత గురించి తెలియడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా ప్రధానోపాధ్యాయులు కె విజయ్ కుమార్ సారు ఈ నెలలో ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా సారు విద్యార్థులకు నోట్బుక్స్ ఇప్పించడం కానీ, లేదా విద్యార్థులకు రాత బాగుండాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చాలా పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు వస్తూ ఉంటారు. విద్యకు దూరంగా ఉన్న వర్గం, తల్లిదండ్రులు నిరక్షరాస్యున్న వర్గం పిల్లలు డబ్బులు లేక వాళ్ళు నోట్బుక్లు లేదా చేతిరాతకు సంబంధించిన బుక్కులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మా ప్రధానోపాధ్యాయులు గారు ఒక మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయుల పక్షాన, విద్యార్థుల పక్షాన సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లే ఏజాజ్ అహ్మద్ సార్ కూడా తన ఒక చేతిరాత సంబంధించిన విషయాల్ని కూడా విద్యార్థులకు వివరంగా బోర్డు పైన రాసి చూపించడం జరిగింది. అది తెలుగు, హిందీ, ఆంగ్ల భాషకు సంబంధించినలో వారి యొక్క నైపుణ్యత సంబంధించింది ఇలా తెలంగాణ కాదు వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రచారం జరిగిన సందర్భంలో స్థానికుడైన ఉపాధ్యాయుని యొక్క సేవల్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉండే. కానీ డబ్బులతో కూడుకున్న పని కాబట్టి సారు రిటైర్మెంట్ సందర్భంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మా అందరూ కూడా సంతోషంగా ఉన్నది. మా విద్యార్థులు కూడా ఇతర పాఠశాల లేదా ఇతర ప్రైవేట్ లేదా గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పోటీపడి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ వారికి మరొకసారి మా ప్రధానోపాధ్యాయులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.